కేసీఆర్ చుట్టూ మంత్రి మల్లారెడ్డి చక్కర్లు. సీఎం కేసీఆర్ను కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నా ఆయనకు అపాయింట్మెంట్ దొరకడం లేదు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ సిద్దిపేట పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్కు వెళ్ళారు. బుధవారం ప్రగతి భవన్కు చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఈ 2 రోజుల పాటు ఫామ్ హౌస్, ప్రగతి భవన్లోనే సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించిన ఆడియో లీక్ కావడం రాజకీయంగా సంచలనం రేపింది. సర్పంచ్కిస్తే సరిపోతుందా, ఈడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, పొట్టు చేసి ఈడిసి పెడతాం అని మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది. అయ్యా మహేందర్ సార్, నమస్కారం సార్. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్ సార్ వాడి సర్పంచ్ కి ఇస్తే సరిపోతుందా, లేకపోతే కలెక్టర్ కి ఇచ్చి వాడిని పొట్టుపొడి వేస్తారా? సార్ సార్ ఇంతవరకు మాకు కలవలేదు సార్. మేము నేను పోయినా సార్. నీకు కలిసేదేంటి? ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. అవును సార్, మేము మొన్న పోయినా సార్. కలుస్తాను లేదు. వాడు ఎందుకు కలుస్తాడు? వాడిని నేను పిచ్చమడుతావా? పోయి మంత్రిని కలువు, వాడిని కలువు అని వాడు మనక హాస్పిటల్కో స్కూల్కో ఏదో పెడతాం, లేకపోతే పొట్టుపొడి చేసి పెడతాం. సార్ సార్ లేదు, తప్పకుండా సార్. నేను తీసుకొని వస్తాను సార్. మీరు తీసుకొని వస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? యాక్చువల్గా యాక్సిడెంట్ అయినా సార్, ఆయనకు హాస్పిటల్ ఉన్నాడంట. రాడు. సరే, ఆ వెంచర్ అప్పటిదాకా ఆపేసేమని. ఓకే సార్, ఓకే సార్. అయ్యా మహేందర్ సార్, నమస్కారం సార్. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్ సార్ వాడి సర్పంచ్ కి ఇస్తే సరిపోతుందా, లేకపోతే కలెక్టర్ కి ఇచ్చి వాడిని పొట్టుపొడి వేస్తారా? సార్ సార్ ఇంతవరకు మాకు కలవలేదు సార్. మేము నేను పోయినా సార్. నీకు కలిసేదేంటి? ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. అవును సార్, మేము మొన్న పోయినా సార్. కలుస్తాను లేదు. వాడు ఎందుకు కలుస్తాడు? వాడిని నేను పిచ్చమడుతావా? పోయి మంత్రిని కలువు, వాడిని కలువు అని వాడు మనక హాస్పిటల్కో స్కూల్కో ఏదో పెడతాం, లేకపోతే పొట్టుపొడి చేసి పెడతాం. సార్ సార్ లేదు, తప్పకుండా సార్. నేను తీసుకొని వస్తాను సార్. మీరు తీసుకొని వస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? యాక్చువల్గా యాక్సిడెంట్ అయినా సార్, ఆయనకు హాస్పిటల్ ఉన్నాడంట. రాడు. సరే, ఆ వెంచర్ అప్పటిదాకా ఆపేసేమని. ఓకే సార్, ఓకే సార్. అయ్యా మహేందర్ సార్, నమస్కారం సార్. 50 ఎకరాలు వెంచర్ నడుస్తుంది సార్ సార్ వాడి సర్పంచ్ కి ఇస్తే సరిపోతుందా, లేకపోతే కలెక్టర్ కి ఇచ్చి వాడిని పొట్టుపొడి వేస్తారా? సార్ సార్ ఇంతవరకు మాకు కలవలేదు సార్. మేము నేను పోయినా సార్. నీకు కలిసేదేంటి? ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. అవును సార్, మేము మొన్న పోయినా సార్. కలుస్తాను లేదు. వాడు ఎందుకు కలుస్తాడు? వాడిని నేను పిచ్చమడుతావా? పోయి మంత్రిని కలువు, వాడిని కలువు అని వాడు మనక హాస్పిటల్కో స్కూల్కో ఏదో పెడతాం, లేకపోతే పొట్టుపొడి చేసి పెడతాం. సార్ సార్ లేదు, తప్పకుండా సార్. నేను తీసుకొని వస్తాను సార్. మీరు తీసుకొని వస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? యాక్చువల్గా యాక్సిడెంట్ అయినా సార్, ఆయనకు హాస్పిటల్ ఉన్నాడంట. రాడు. సరే, ఆ వెంచర్ అప్పటిదాకా ఆపేసేమని. ఓకే సార్, ఓకే సార్. అయితే తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్ తనది కాదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ను కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. మున్సిపల్ ఎన్నికల టైంలో ఆయన టికెట్లు అమ్ముకున్నట్లు బాధితులు నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు పక్కనే ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఒక మహిళ హైకోర్టుకు వెళ్ళింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించి మంత్రిపై కేసు పెట్టాలి అని పోలీసులను ఆదేశించింది. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో మంత్రి అనుచరులు ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని కమిషనర్ మంగమ్మ అడ్డుకోబోగా మంత్రి సీరియస్గా ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు, దీంతో ఆమె తన డిప్యూటేషన్ను రద్దు చేసుకొని సెక్రటేరియట్ విధుల్లో జాయిన్ అయినట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంపై మల్లారెడ్డి తన సన్నిహితుల వద్ద చేసే కామెంట్స్ కూడా ప్రగతి భవన్ వర్గాలకు చేరినట్లు తెలిసింది. నాకు పోస్టు ఊరికే రాలే, ముట్ట చెప్తేనే వచ్చింది అని ఆయన తరచూ మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చినట్లు పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మల్లారెడ్డికి కొత్తేమీ కాదని, అయితే ఈసారి మాత్రం పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం వివాదాస్పదమయ్యిందని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలి అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తుల భూములపై మల్లారెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మల్లారెడ్డిపై ఫిర్యాదులు వస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎర్ర సత్యనారాయణ ఫైర్ అయ్యారు.
దోలపల్లి నుంచి సామీర్పేట్ వరకు ప్రతి వెంచర్పై మల్లారెడ్డి వాటా డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.